అక్కగా మిరియాము, అన్నగా అహరోను తమకంటే చిన్నవాడైన మోషేకు దక్కుతున్న ప్రాముఖ్యతను వారు జీర్ణించుకోలేకపోయారు. అసూయ అనేది బయట ఉన్న శత్రువుల కంటే ఇంట్లో లేదా సంఘంలో ఉన్న మనవారి ద్వారానే ఎక్కువగా పుడుతుందని సంఖ్యాకాండం 12వ అధ్యాయం 1వ వచనం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇలా రాయబడింది. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఉండెను గనుక అతడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. ఇక్కడ ఇంకా యెహోవా మోషే ద్వారా మాత్రమే మాట్లాడినా ఆయన మా ద్వారాను మాట్లాడలేదా అన్న వారి మాటల్లో తమను తాము హెచ్చించుకోవాలనే ధోరణి కనిపిస్తూ ఉంది. దేవుడు ఎప్పుడు తన సేవకుల పక్షాన నిలబడతాడు. యెహోవా ఆ మాట వినును అన్న వాక్యం మనకు హెచ్చరిక మరియు ధైర్యం. దేవుడు మిర్యామును శిక్షించడం ద్వారా దైవిక చిత్తాన్ని ధిక్కరించడం ఎంత ప్రమాదకరమో చూపించాడు. దేవుడు తన సేవకులను విమర్శించే వారిని చూస్తూ ఊరుకోడు అనడానికి మిర్యాముకు వచ్చిన కుష్ఠవ్యాధి ఒక ఉదాహరణ. నాయకత్వంలో ఉన్నవారి పట్ల గౌరవం కలిగి ఉండటం మరియు మనకంటే చిన్నవారినైనా దేవుడు వాడుకుంటున్నప్పుడు అంగీకరించే హృదయం మనకు అవసరం. ప్రార్థన. ప్రభువా, మా హృదయాల్లో ఎప్పుడు అసూయకు, గర్వానికి లేదా ఇతరులను విమర్శించే ధోరణికి చోటు లేకుండా చేయండి. నాయకత్వంలో ఉన్నవారిని గౌరవించే మనసు, దేవుడు ఎవరిని వాడుకున్నా వారిని అంగీకరించే విశాల హృదయాన్ని మాకు ప్రసాదించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.